అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు కీలకమైన H-1B వీసా ఎంపిక ప్రక్రియలో ట్రంప్ సర్కార్ భారీ మార్పులు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న లాటరీ విధానానికి స్వస్తి చెబుతూ అధిక నైపుణ్యాలు, ఎక్కువ జీతాలు పొందేవారికి ప్రాధాన్యత ఇచ్చే కొత్త వెయిటెడ్ విధానాన్ని మంగళవారం ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం అమెరికన్ కార్మికుల వేతనాలు, ఉద్యోగ అవకాశాలను కాపాడటానికేనని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న లాటరీ విధానం దుర్వినియోగం అవుతోందని, అమెరికన్ల కన్నా తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ కార్మికులను తీసుకురావడానికి ఈ విధానాన్ని కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా H-1B వీసాల జారీకి అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనుసరిస్తున్న లాటరీ విధానంలో ఆ వీసాపై రావాలనుకునే ఉద్యోగులందరూ సమానమే. ప్రతిభ ఆధారంగా గానీ, జీతం ఆధారంగా గానీ ఎవరికి ఎలాంటి ప్రాధాన్యము ఇవ్వరు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ తీసుకుని కంప్యూటరైజ్డ్ విధానంలో లాటరీ వేసేవారు. ఎంపికైన వారు అమెరికాకు వచ్చేవారు. కానీ కొత్త విధానంలో వెయిటెడ్ సెలక్షన్ పద్ధతిని అనుసరిస్తారు. అంటే ఎక్కువ నైపుణ్యం ఉండి ఎక్కువ జీతం అందుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యం, ఎంపిక ప్రక్రియలో ఎక్కువ అవకాశాలు ఇస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 27 నుంచి అమలులోకి రానుండగా 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన H-1B వీసా రిజిస్ట్రేషన్ల నుంచి దీన్ని వర్తింపచేయనున్నారు. H-1B వీసా వ్యవస్థను సమూలంగా సంస్కరించాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నాల్లో ఈ మార్పు ఒక కీలక ముందడుగు. ఇటీవల వీసాకు అర్హత పొందాలంటే యజమానులు అదనంగా $1,00,000 చెల్లించాలనే నిబంధనను కూడా తీసుకురావటం గమనార్హం. సాంకేతిక రంగంలో H-1B వీసాలకు అధిక డిమాండ్ ఉంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి వేలాది మంది నిపుణులు ఈ వీసాలపై ఆధారపడి అమెరికాలో పనిచేస్తున్నారు. పాత లాటరీ విధానం వల్ల ప్రతిభకు సరైన గుర్తింపు లభించడం లేదని, కొందరు తక్కువ నైపుణ్యాలున్న దరఖాస్తులతో సిస్టమ్ను దుర్వినియోగం చేస్తున్నారని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. ఈ మార్పుల ద్వారా H-1B కార్యక్రమంపై విశ్వసనీయతను పునరుద్ధరించవచ్చని సంస్కరణల మద్దతుదారులు భావిస్తుండగా, వ్యాపార వర్గాలు మాత్రం కఠినమైన నిబంధనల వల్ల అమెరికా ఆవిష్కరణలు, పోటీతత్వానికి నష్టం వాటిల్లవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.